శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే నువ్వెక్కడ నివసించినా, ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. ప్రియులరు బాగా గమనించండి, టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా, కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేం మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగల ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలాలో అంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఇంక ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని కీర్తనకాడు అంటాడు, పగల ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు, యెహోవాయే నీకు తోడుంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తాం అంటే కొన్ని సమయాల్లో మనకు ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరినైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు
మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా అబ్బా మంచి ఇల్లు, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు, యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ, ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ, ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటున్నాను. నివాస స్థలంలో కుటుంబం అంతటినీ కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకి ఇష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా, నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడు కునుకడు అన్నాడు కదా, ఇదన్నమాట. నాకెవరున్నారని అనుకుంటున్నామేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు, ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడి గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడానికి సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. మాది మాటూరు. నా పేరు ప్రశాంతి, మా ఆయన పేరు ఏసియా. మేము ఇక్కడ నుండి 8 నెలల నుండి వస్తున్నాము. మాకు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. మాకు ఫస్ట్ పాప పుట్టింది. తర్వాత 3 సంవత్సరాల దాకా గర్భిణి అందలేదు.
తర్వాత మాకు బాబు కావాలని అయ్యగారిని అడిగితే బాబు పుడతాడు పో అని కాయ ఇచ్చారు. తర్వాత నేను 6 నెలలు వచ్చాను. తర్వాత కన్సీవ్ అయ్యాను. తర్వాత నేను 8 నెలలు వచ్చినాక నాకు బాబు పుట్టాడు. ఆపరేషన్ చేసినాక నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దాని తర్వాత కుట్టుకోడు సీమ్ పోసిందని చాలా రోజులు నేను చాలా బాధపడ్డాను. మా అమ్మ ఐసాకయ్య గారు తైలం పూసి తగ్గిద్దని చెప్పింది. తర్వాత మేము అది తగ్గినాక అయ్యాన్ని సన్నిధులని సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అంటే ఇంకా అది తగ్గిపోయింది. నెలకే అబ్బాయికి అన్నప్రాసం చేపించాం, పేరు కూడా పెట్టించాం. కరుణాసాగర్ అని పెట్టారు అయ్యగారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. నా పేరు స్వరూపరాణి, మాది జల్దంకి. నా సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 8వ నెలలో బాబు పుట్టి చనిపోయిండు. రెండోసారి ప్రెగ్నెన్సీ 6వ నెల స్కానింగ్కి వెళ్తే కళ్ళు లేవని అది అబార్షన్ అయింది. అది తీయించేసుకున్నాం. మళ్ళీ 3వ ప్రెగ్నెన్సీ, అది కూడా 6వ నెల పెద్ద స్కానింగ్కి వెళ్తే కళ్ళు లేవన్నారు. అయినా ఉంచుకున్నాం. ఆయన బాబు పుట్టి చనిపోయిండు. 3 ఆపరేషన్లు అయినాయి. ఇది 4వ కాన్పు. ఈసారి కూడా 6వ నెలలో స్కానింగ్కి వెళ్తే అన్ని అవయవాల స్కానింగ్ తీస్తే అది కళ్ళు లేవని చెప్పారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ మేము ఇంకా మా అత్త, మా ఆయన ఇంకా ఏం కాదు భయపడగాక, మనకి ఇసాకయ్య గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే అన్నీ నార్మల్ రిపోర్ట్లు వస్తాయి అని చెప్పారు. ఇంక నేనైతే భయంతో అసలు ఇది కూడా తీయించేసుకొని 4వ ప్రెగ్నెన్సీ ఇది కూడా పోతే ఎలాగా అనుకొని ఉన్నాం. ఇంకా ఇసాకయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లా కళ్ళు లేవు అంటున్నారు, ఈ ప్రెగ్నెన్సీ కూడా తీయించుకోమంటున్నారు, ఎలా చేయాలని బాగా ఏడ్చుకుంటూ వచ్చాము. ఇసాకయ్య గారు ప్రార్థన చేశారు. ఏం కాదు, అన్నీ నార్మల్ వస్తాయి, అన్నీ మా రిపోర్ట్లు మారిపోతాయి పో అని ప్రార్థించి యాపిల్ పండు ఇచ్చారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్కి వెళ్తే అన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర
ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ఇసాక్ గారి ప్రార్థనకి నేను 2022 నుంచి వస్తున్నాను. నవంబర్ నెల నుంచి ఈ 28, 29 నెలల్లోనూ నేను 4 అవసరాల కొరకు నేను ముందుగానే 40,000 స్పాన్సర్ చేశాను. ఒకటి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాను 2 లక్షలు. అవి రావాలంటే ఇసాక్ గారు వచ్చినప్పుడల్లా నోటులు తెచ్చి ప్రార్థన చేయించేవాడిని. 100కు 100 పాళ్ళు వచ్చిద్దని వాగ్దానం చేసేవాడు. ఏ రోజు ఇచ్చినా వాగ్దానం ఆ రోజు నోట్స్ మీద రాసుకునేవాడిని నేను. అలాగే 2 లక్షలు, ₹1,00,000 కలిపి వడ్డీ 3 లక్షలు ఇచ్చారు. అలాగనే నా కుమారుడు దుబాయ్ పోయి ఉన్నాడు. ఉద్యోగం కోసం 2 సంవత్సరాల మించి ఆడుండగా మరి చదువు అయిపోయిన తర్వాత 8 నెలలు ఖాళీగానే ఉన్నాడు. ఉద్యోగం కోసం ఒకటి స్పాన్సర్ చేసే 4 కదా. ఒకటేమో ఈ రావాల్సిన డబ్బులు, ఒకటేమో ఉద్యోగం కొరకు, ఒకటేమో రక్షణ కొరకు, ఒకటేమో వివాహం కొరకు 40,000 స్పాన్సర్ చేశాను. అలాగనే ఉద్యోగం ఇచ్చాడు. 9వ నెల 8వ తారీఖున ఉద్యోగంలో చేరాడు. 5 సార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నా భార్య స్వస్థత కొరకు కూడా మరొక సేవ చేస్తానని ఒప్పుకున్నా. చిన్న కోర్టు విషయం ఉంది, దాని కొరకు కూడా మరొకసారి స్పాన్సర్ చేయడానికి సిద్ధపడి ఉండా. మరొక నెలలో ఆ 2 కూడా స్పాన్సర్ చేస్తారని ఒప్పుకున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. మాది కనిగిరి దగ్గర పెద్దసిర్లోపల్లి. నా కుమార్తెకు వివాహమై 3 సంవత్సరాలు అయ్యాక పిల్లలు లేరు. అయితే దేవుని సన్నిధికి వచ్చాము, ఏసాకయ్య గారి దగ్గరికి. అయితే 7 వారాలు వచ్చినాక కూడా గర్భఫలం అందలేదు. 8వ వారం వచ్చి మేము వాగ్దానం చేసుకున్నాము, యేసయ్య నా కుమార్తెకు ఈ నెలలోనైనా గర్భఫలము అందేటట్లు సహాయం చేయ
నీ సన్నిధికి వచ్చి 3వ నెలలోనే నేను స్పాన్సర్ చేస్తానని ఒప్పుకున్నాను. అప్పుడు ఆ కుమార్తెకు ఇసాకయ్య ప్రార్థన చేసి నీకు పండంటి బిడ్డను యేసయ్య ఇస్తాడు పోమ్మని చెప్పాడు. మేము అదే రీతిగా ఇంటికి వెళ్ళాము. అదే నెలలో డిసెంబర్ 22న నా బిడ్డ కన్సీవ్ అయింది. అయితే 9 నెలల నుండి కాన్పు సమయంలో కాన్పు కష్టంగా బేబీ 4.5 కిలో ఉండడం వల్ల కష్టంగా కాన్పు అయినప్పుడు బాబుకి గుండెలు ఊపిరితిత్తులు బాగా నలిగినప్పుడు బాబు శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఒంగోలు తీసుకెళ్ళమనిండ్రు. ఒంగోలు తీసుకెళ్ళాము. అయితే డాక్టర్లు కూడా 3 రోజుల దాకా ఏం నమ్మకం చెప్పలే. బాబుకి శ్వాస ఏం తీసుకోవట్లేదు, ఆక్సిజన్ పూర్తిగా డౌన్ అయిపోయింది. అయినప్పటికీ మేము ఇసాకయ్య గారు ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ తోటి ఐసీలో ఉన్న అక్కడ చూసే సిస్టర్లకు ఇచ్చాము. ఇసాకయ్య గారు అభిషేకించింది నా బిడ్డకి ప్రార్థన చేస్తే ఇచ్చిన బహుమానం అమ్మ, ఈ అభిషేకం ఆయిల్ నా బిడ్డకి వేయండి అమ్మ అని అక్కడ సిస్టర్లకు ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ నా బాబుకి అభిషేకం ఆయిల్ పూశారు. అయితే 18 రోజులు ఐసీలోనే ఉంచాడు కదా. ఐసీలోనే ఉంచినప్పుడు అమ్మ మీ బాబుకి ఏం కాదు, మీరు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటారు, మీ బాబు క్షేమంగా బయటకు వస్తాడు అని చెప్పారు. అయితే చెప్పిన రీతిగానే ఆ బాబు 18 రోజుల తర్వాత క్షేమంగా ఆరోగ్యంగా వచ్చాము ఇంటికి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం, పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం, పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రకాశం జిల్లా పామూరు మాది. నేను ఇక్కడికి పోయిన జనవరి నుంచి వస్తున్నాను. మా పాపకు పెళ్ళి 5 సంవత్సరాలు, పిల్లలు లేరు. ఇక్కడికి వచ్చినాక ఇసాకయ్య గారి చేత జాంపండు తీసుకెళ్ళి ఇచ్చాను. వచ్చిన 2 నెలలకే మా పాప ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు పెద్ద ఆపరేషన్ చేసి పాపను తీశారు. ఇప్పుడు 4వ నెల. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. విశాఖ గారికి నా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకొల్లు
పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.